ఇది నిన్న తెలిసింది నాకు సాయంత్రము. నేను ఢిల్లీలో ఉన్నా. ఇప్పుడే కలెక్టర్ గారితో అందరితో మాట్లాడినా. ఈ ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చులు అన్ని కూడా గవర్నమెంటే భరిస్తుంది. అవసరమైతే గవర్నమెంట్ తోటి ఏదైనా మనం ఫ్యూచర్ ఎటువంటి జరగకుండా కూడా చూద్దాము. అంటే నాకు తెలిసి నీ బాధ చూస్తేనే భయం అవుతుంది అట్లా జరిగితే. నేను రాహుల్ నేనేం చేస్తా అంటే నేను వచ్చినాక వస్తాను నీ దగ్గరికి. ధైర్యం ఉండు, అంత పర్ఫెక్ట్ గవర్నమెంట్ ఉంటుంది. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ కరెక్ట్ చేసి అన్ని సక్రమంగా అటెండ్ చేద్దాము. ఓకే, నేను వచ్చినాక కలుస్తాను నిన్ను పర్సనల్ గా. లేదు చేయాలి రాహుల్, 100% రాహుల్, నిన్ను కాపాడుకుంటాం. నేను వచ్చి కలుస్తాను. నిన్న 4 ఏళ్ల బాలుడు ప్రియాంశు తారక రామ్ నగర్ భువనగిరిలో ఈ వీధి కుక్కల కాటుకు గురయ్యారు. దీన్ని నేను సాయంత్రం లేట్ నైట్ చూసిన తర్వాత అధికారులతో కూడా మాట్లాడినా. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలి. చాలా వరకు భారతదేశంలో ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీలో కూడా ఇటువంటి సంఘటనలు జరగడంతో సుప్రీంకోర్టు స్పందించింది. యానిమల్ బర్త్ కంట్రోల్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి వీలైనంత వరకు ఈ వీధి కుక్కలను కంట్రోల్ చేయడానికి వాటికి స్టెరిలైజేషన్, రీలొకేషన్ లాంటివి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎన్నోసార్లు మనం విస్మరిస్తుంటాం. ఎందుకంటే నెంబర్స్ పెరిగినప్పుడు మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అధికారులే కాకుండా స్థానిక నాయకుల మీద కూడా బాధ్యత ఉంది, మా మీద బాధ్యత ఉంది, అధికారుల మీద బాధ్యత ఉంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రియాంశుకి జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ కానీ ఏది కానీ ప్రభుత్వం ఖర్చులన్నీ భరిస్తుంది. అలాగే ముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి ప్రత్యేకమైన శ్రద్ధ అధికారులు తీసుకోవాలని కోరుకుంటున్నాను.